హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఇదేంటంటే డివైన్ హిందూ అనే వెబ్‌సైట్ నుంచి నేను కరుంగలి మాల అనేది బుక్ చేశాను. సో, యాక్చువల్‌గా ఇది కరుంగలి మాల కాదనమాట. బ్రాస్లెట్స్. లేడీసు కరుంగలి మాల వేసుకుంటే బావుండదు కాబట్టి నేనైతే బ్రాస్లెట్స్ అనేవి బుక్ చేశానండి. ఈ వీడియో అంటే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకోని నేను ఇంతవరకి పార్సెల్ ఓపెన్ చేయలేదు. సో, ఇప్పుడైతే మీ ముందే ఈ పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను. నాకైతే వీళ్ళు సర్టిఫికేట్ కూడా పంపిస్తాము అని చెప్పేసి ఇచ్చారనమాట ఈ వెబ్‌సైట్‌లో. సో, సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఇంకేమేమి ఉన్నాయి? అనేది ఈ పార్సెల్ ఓపెన్ చేసేసి చూసేద్దాం. సో, ఇలా పార్సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి ఒక బ్యాగ్ అయితే పంపించారండి. ఇది దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను నేను. ఇంకొకటి బాక్సొచ్చింది. అలాగే సర్టిఫికేట్స్ వచ్చాయండి. సో, ఇప్పుడు బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేసి చూద్దాము. వీళ్ళ వెబ్‌సైట్ వచ్చేసి divinehindu.in అనమాట. సో, దాంతో పాటు వీళ్ళు సర్టిఫికేట్ గూడా పంపించారు. సో, ఇది మీకు కనిపించకపోవచ్చండి. చాలా చిన్నగా ఉన్నాయి. నేను చాలా మాక్సిమం ట్రై చేశాను మీకు చూపించాలని, కానీ అవి మీకు కనిపించదనమాట. సో, ఇది ఇలా బ్యాగ్ ఒకటైతే పంపించారు. ఈ బ్యాగ్‌లో ఏమన్నా పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర పెట్టేసుకుంటే మంచిది అనని జెప్పేసి నేనైతే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేసి, ఈ బాక్స్‌లో బ్రాస్లెట్స్‌తో పాటు ఇంకేమన్నా పంపించారా అనేది ఒకసారి మనం చూసేద్దాం. సో, దానికోసం నేనైతే బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి ఒక బ్యాగ్ పంపించారండి. ఆ బ్యాగు ప్లస్ అక్షింతలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని అక్షింతలు కూడా బాక్స్‌లో వేసి పంపించారు. ఫస్ట్ పార్సెల్ ఓపెన్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ వచ్చింది కదా అండి! లోపల బాక్స్‌లో కూడా ఇంకొక చిన్న సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట. సో, ఇవైతే బ్రాస్లెట్స్ అండి. ఇవొచ్చేసి వీటిల్లో సైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి 6 ఉంది. ఇంకొకటి 8 ఉంది. ఇంకా కొంచెం పెద్దవి 12 ఉన్నాయన్నమాట. 12 అయితే చాలా పెద్దగా వస్తాయని జెప్పేసి 8 కానీ, 6 కానీ అనుకున్నాము. ఇంకా 8 గూడా కొంచెం మీడియం సైజ్‌లో ఉంటాయి. 6 అయితే బావుంటుంది అని జెప్పేసి నేను 6 సైజ్ అనేది బుక్ చేశాను. నాకైతే స్లిమ్‌గా ఉంటే ఇష్టమండి. ఏవైనా సరే, గోల్డ్ రింగ్స్ అయినా సరే, బ్రాస్లెట్స్ అయినా, చైన్స్ అయినా ఏవైనా గూడా నేను కొంచెం సన్నగా ఉండే వాటిల్ని ఎక్కువ ఇష్టపడతాననమాట. అంటే లావుగా ఉంటే నాకిష్టముండదు. సో, ఇదనమాట మెయిన్ సర్టిఫికేట్ అనేది ఇది. స్టాంప్ కూడా వేసి సిగ్నేచర్స్ అవి కూడా చేసి పంపించారు. ఈ కరుంగలి మాల అనేది ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా ధరించవచ్చంటండి. అలాగే ఈ కరుంగలి మాల ధరించాలి అంటే కొన్ని నియమాలు కంపల్సరీ పాటించాలంట. కరుంగలి మాల అనేది మనం ధరించి నాన్ వెజ్ అనేది తినకూడదు. అది తినాలి అనుకుంటే మాల తీసి పక్కన పెట్టేసి తినాలంటండి. లేడీస్ పీరియడ్స్ టైమ్‌లో కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు కూడా ఆహ్, తీసి పక్కన పెట్టేసేయాలండి. పడుకునేటప్పుడు కూడా తీసివేయాలంట. ఫస్ట్ టైమ్ కరుంగలి మాల వేసుకునే వాళ్ళు ట్యూస్‌డే రోజు అంటే మంగళవారం రోజు వేసుకుంటే మంచిదంట. అందుకని ఈ కరుంగలి మాలని దేవుడి దగ్గర పెట్టేసి ట్యూస్‌డే రోజు నేను పూజ చేసుకొని ఆ రోజైతే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను మ్యారేజ్‌కి కూడా అటెండ్ అయ్యాననమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నా హ్యాండ్‌కి. నాకైతే చాలా అనిపించిందండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం పాజిటివ్‌గా అనిపించింది. సో, చూడాలి. అంటే కరుంగలి మాల వేసుకుంటే అంతా మంచి జరుగుతుందంటున్నారు కదా! సో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందనేది చూడాలి.